సినిమాలకు చిన్న సినిమాలకు ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఎక్కడైనా ఇద్దరికి క్లాసెస్ ఇచ్చినాయంటే చిన్న సినిమాలు బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే పెద్ద నిర్మాతల చేతుల్లో ఈ రకంగా వాళ్ళు డామినేటింగ్ చేయడం కావచ్చు, సినిమా ఇండస్ట్రీని శాసించడం కావచ్చు, ఈ రకంగా చిన్న సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చినటువంటి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక మూవీ ఆ చిత్రమండలి మొత్తం కూడా మనకి ఇక మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా ప్రకాశం జిల్లా పెదారికట్ల సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి ఈ పేద రైతు కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఒక సినిమాని నిర్మించారు. అయితే దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా, వాళ్ళకు ఉన్నటువంటి పొలం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అంటే వాళ్ళకి అప్పటికే ఉన్నటువంటి గేదెలు, మేకలు ఇట్లాంటివి ఏముంటే అవన్నీ మొత్తం కూడా అమ్మేసుకొని ఒక చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 1.5 కోటి పెట్టి ఈ చిత్రాన్ని 1,17,00,000 పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే దీనికోసం అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డటువంటి సొమ్మంతా కూడా దీనికి ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఊళ్ళో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి ఉన్నటువంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక చేబదులు కావచ్చు, అదేవిధంగా లోన్స్ కూడా తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఈ రకంగా 1,17,00,000 పెట్టి ఒక చిత్రాన్ని నిర్మించారు. దాన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, టైటిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అవన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్లో, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు పోస్టర్ మీద మరి పెద్ద సినిమా సంబంధించి అంటే స్పిరిట్ ఇప్పటికే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినప్పుడు కూడా స్పిరిట్కి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రభాస్ హీరోగా సందీప్ వంగా నిర్మిస్తున్నటువంటి స్పిరిట్ ఏదైతే సినిమా వాళ్ళు ఉన్నారో ఆ సందీప్ వంగా సంబంధించినటువంటి వ్యక్తులు మరి పోస్టర్ అనేది తమ స్పిరిట్కి అంటే ప్రభాస్ హీరోగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ స్పిరిట్కి పోలి ఉంది, ఆ పోస్టర్లన్నీ కూడా తీసేయాలి అని చెప్పేసి గత నెల 29వ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి మూవీని ఆఫ్ చేయటం కాకుండా వాళ్ళకి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం వీళ్ళంతా ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మిగతా నామ్స్ అన్నీ కూడా ఫాలో అయినప్పటికి కూడా ఒక చిన్న సినిమా ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు తీశారని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రిలీజ్ టైంకి వాళ్ళకి అందాల్సినటువంటి డబ్బు కూడా అందకుండా చేసి రిలీజ్ కూడా కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చెప్పేసి వాళ్ళు ఏదైతే సినిమా తీస్తారో దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ కావచ్చు, వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే, ఒకే కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబం ఈ సినిమాని నిర్మించింది. వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ సినిమాకి రిలీజ్కి ఎదురైనటువంటి ఇబ్బందుల్ని తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు. ముందుగా మన స్టూడియోలో వాళ్ళు నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కూడా ఉన్నారు. ప్రధానంగా డైరెక్టర్ చూసినట్టయితే వెంకట రవీంద్రనాథ్ డైరెక్టర్ ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. అదేవిధంగా వాళ్ళ అమ్మగారి పేరుతోనే నరసింహ యాదవ్ ప్రొడ్యూసరు మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వెంకటేష్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా మరి డైరెక్టర్ గారిని అడుగుదాము. వెంకట రవీంద్రనాథ్ గారు, అంటే ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి మీరు ఒక మూవీ నిర్మించారు, దానికి సంబంధించి మరి గత నెలలోనే రిలీజ్ చేయాలని చెప్పేసి భావించారు. మరి ఎందుకు మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి అసలు? మేము ఈ సినిమా రిలీజ్ కోసం అని చెప్పేసి కొంత డబ్బులు అడుగున్నాం. ఇదంతా రెడీ చేసుకొని మెయిన్ తోటి మాకు ఈ సినిమాతో బాధపోతుందని టైంలో మనకు వాళ్ళు స్పిరిట్ అని చెప్పేసి ఇంకోటి పెట్టుకుని సందీప్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మనకు నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీసులు వాళ్ళు పెట్టిన ఎలా ఉందంటే ఈ సినిమా పోస్టులు ఎక్కడ ఉండనే లేదు, ఎక్కడ పెట్టిన వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలి, అలా కాకపోతే వివిధ క్రైమ్ కేసు పెడతాం, మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పడం తోటి మా అందరికి కొంచెం భయం వేసింది. నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో ఒక 3-4 రోజులు కూర్చొని కంగారు వేసింది. అమ్మని అందరం కూర్చొని బాబరాజు వచ్చింది, ఇంత కష్టపడి సినిమా చేసుకుంటే వాళ్ళు ఆపడం ఏంటి మన సినిమాని, మన సినిమాకి కావాల్సిన సౌందర్యం అని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసుకోకుండా వాళ్ళు ఆపడం కూడా పోస్టర్స్ అని లాస్ మాకు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎటు చేయాలని భయం వేస్తుంది. ఫస్ట్ వాళ్ళతో ఎలా మాట్లాడో తెలియట్లేదు, వాళ్ళు ఎవరిని కలవాలో తెలియట్లేదు. రవీంద్రనాథ్ గారు, అంటే టైటిల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. స్పిరిట్ అని చెప్పేసి సందీప్ వంగ సినిమా పేరు ఉంది, మరి మీది మాత్రం స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక టైటిల్ ఉంది. అంటే ఎందువల్ల మరి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? అంటే సినిమా పోస్టర్ డిజైన్లో ఆ రకంగా ఉందనా, పోలి ఉందనా? లేదు సార్, వాళ్ళ డిజైన్ కూడా వేరే ఉంది సార్. మేము వాళ్ళ సినిమాలు చూస్తుంటాం, ప్రభాస్ గారు చూస్తుంటాం, వాళ్ళ టైటిల్ వేరు ఉంది, మన స్పిరిట్ ఈజ్
నాట్ ఓన్లీ మన కంప్లీట్ టైటిల్. అవును. మంది మాతంగులకు సంబంధించి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది నడుస్తుంది. టైటిల్ కూడా చూస్తే మంది అర్రకి సంబంధించి అంటే అమ్మాయిలు చనిపోయేసి రివెంజ్ అనలేదు. వాళ్ళది పోలీస్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. వాళ్ళ టైటిల్ వచ్చి మనం చూసాం, స్టార్స్ ఇది ఉంది, వాళ్ళది వేరే విజువల్ ఉంది కంప్లీట్ చూడడానికి. వాళ్ళది కానీ వాళ్ళు ఎందుకు చేస్తారనేది ఇప్పుడు యాక్చువల్ నేను అడిగానంటే, నేను ఏదన్నా మాట్లాడంటే అది ఒక అర్థం ఉండదు సార్, చిన్న వాళ్ళం ఏదో చేస్తున్నారని. కానీ వాళ్ళు మళ్ళీ పట్టించుకోవడం అనేది తప్పదు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ సినిమాకి మనం పోటీ అయితే కాదు సార్, ఎందుకంటే ఆయన సినిమాలు మనం చూసేవాళ్ళు, వాళ్ళు చాలా పెద్ద బడ్జెట్లో చాలా ఇది. మేమేంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ సినిమా చేయాలనుకుంది కాబట్టి ఒక ఇష్టంతో సినిమా చేసుకుని రిలీజ్ చేసుకున్న ఫండ్ ఆఫ్ మంది. సినిమా టైటిల్ కూడా వేరే, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సార్. ఓకే. నరసమ్మ యాదవ్ గారు, మొత్తానికి మీరు ప్రొడ్యూసర్గా ఉన్న సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నారు. మీ అబ్బాయి సినిమా తీశాడు డైరెక్టర్గా. మరి ప్రొడ్యూసర్గా ఉండి మరి దానికి అయినటువంటి ఖర్చుని మరి ఎలా కలెక్ట్ చేశారు, ఎలా సమకూర్చారు ఆ డబ్బుని? 1,17,00,000 అంటున్నారు. మరి నేను చిన్నప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర చూసి ఆ సినిమా చూసి చేయాలని చెప్పి నేను డబ్బులు అప్పటి నుంచి దాచిపెట్టుకున్నా. పెళ్ళైన కాడి నుంచి పెళ్ళై మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన అనిపించి నేను ఈయన అడిగా ఒకసారి, నేను సినిమా చేయాలనుకున్నాను. బెమ్మంగారు జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ సినిమా, పుట్టింటికి రాసేళ్ళి సినిమా, ఈ 4 చూసిన కాడి నుంచి నేను సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది. మాకు మాతంగులు వస్తారు ఎల్లమ్మ కొలుపులకి. మాతంగి వస్తే ఆ మాతంగిని గురించి అడిగా నేను, అమ్మా నేను ఒక సినిమా చేయాలనుకున్నాను, మరి ఆ సినిమా ఎట్టడి చేయాలి, మీ చరిత్ర చెప్పాలంటే ఆమె చెప్పింది నాకు చరిత్ర అంతా. మా చరిత్ర అమ్మ ఇప్పటికి ఎవరు పట్టుకోలేదు, ఇట్లా తెర మీద తీసుకురాలేదు. ఈ చరిత్ర మమ్మల్ని ఎవరు పట్టుకుంటారో ఏమో, మా పెద్దోళ్ళు చేసిన సాంగ్యాలు ఇవి, మా పెద్దోళ్ళు పెట్టిన చరిత్ర ఇంకా తీసేయలేదు ఎవరు అని అంటే, అట్టయితే నేను సినిమా చేయాలనుకున్నాను. మాదే ఇది మాతంగిని గురించి మాకే వస్తారు, మేము వెళ్ళం కొలుపులు చేస్తాం. వస్తే ఆమెను గురించి నేను ఈ కథ రాపించుకొని నేనే చెప్పి కథ పూర్తిగా చెప్పి రాపిచ్చి చేసుకొని ఈ డబ్బులు నేను ఎట్ట దాచి పెట్టాలని చెప్పి మేకలు బర్రెలు మా మామ ఒక ఆయన ఉండు, ఆయన్ని తీసుకుపోయేది మేకలు బర్రెలు కూలోళ్ళు పెట్టుకుంటే కూలోళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఆ డబ్బులు మిగిలితే నేను సినిమా చేయాలనుకున్నా కదా అని చెప్పి నేను ఒక మట్టి కుండ తీసుకొచ్చుకోను ఉండి. ఆ ఉండికి రూపాయికి రూపాయి వచ్చాయి మేకలు, ఈ బర్రెలు, కోళ్ళు కూడా మాకు చాలా కోళ్ళు. మేకలు బర్రెలు అమ్మితే మరి 1,17,00,000 రావు. మరి మిగతా మరి ఏమన్నా ఆస్తులు అమ్మటం అట్లాంటివి ఏమైనా చేశారా? అన్ని పోగు చేసుకొని ఉండికేసుకొని ఉండికేసినాక ఒక 10-15 సంవత్సరాలకి మళ్ళీ ఇలా అడిగి నేను అప్పటికి 30 లక్షలు అయినాయి ఉండిలో డబ్బులు. అప్పుడు ఎంత ఉండేది కూడా తెలీదు. తర్వాత వీళ్ళని అడిగితే వీళ్ళు అడిగినాక ఏనడం, మనం సినిమా చూసే వాళ్ళమే కాదు సినిమా చేసే కాడికి ఆడిపోతావు నువ్వు అని చెప్పి బాగా తగులాడిండు. తగులాడి మేమిద్దరం తగులాడుకుంటా ఉంటే మా అబ్బాయి వెళ్ళిపోయిండు కూడా. వెళ్ళిపోయి అక్కడే హైదరాబాద్ ఇక్కడ వచ్చి 1 సంవత్సరం అట్లా ఇక్కడనే ఉన్నాడు. ఉన్నానికి ఎన్ని రోజులు నేను సినిమా చేయాలని చెప్పి ఇన్ని రోజులు సాకి పెద్దోని చేసుకొని మా వాడు వెళ్ళిపోయానని చెప్పి ఏడ్చుకుంటా అట్టా ఉంటున్నా. కానీ ఒక కొన్ని రోజులు జరిగినాక చెల్లులు కూడా లేవు, చిన్న చెల్లులు. ఆ చెల్లుతో ఎవరితోనూ మాకు చేసిండు 1 సంవత్సరం అయినాక. చేసి ఇంత మాట్లాడుతుంటే నేను పాలు పిండుకొని వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు అయ్యా నీకు ఫోన్ మాట్లాడింది అంటే, నీకెందుకు పోయిన అప్పుడు కూడా అరిచిండు. సరేలే అని చెప్పి మళ్ళీ పాలు పిండుకొని మళ్ళీ ఇంకో బర్రెని పిండుకొని వచ్చి నాకు మాట్లాడుతుంటే నాకు ఇస్తే, రవి నేను సినిమా చేయట్లేదని చెప్పి చిన్న మళ్ళీ రప్పించుకొని అబ్బాయిని రప్పించుకొని ఇంకా సినిమా చేయాలని చెప్పి వీళ్ళిద్దరిని మళ్ళీ కూర్చోబెట్టి 10 రోజులు 1 వారం ఆపినాక కూర్చోబెట్టి నేను చేయాలి రవి, నేను ఇంకా 1 రూపాయి సంపాదించుకొని ఉన్నానని చెప్పి వీళ్ళనిద్దరిని కూర్చోబెట్టి, నువ్వు మీరు సినిమా చేస్తానంటే నేను డబ్బులు ఇస్తాలే తీయను అన్న. సరే చేస్తామని చెప్పి వీళ్ళు ఒప్పించుకొని అప్పుడు ఉండి తెచ్చిస్తే పగలగొట్టి లెక్కేసుకుంటే 30 లక్షలు దాకా ఉంది. 30 లక్షలు ఉంటే ఈ 30 లక్షలు ఏదో చిన్న సాటిపుల మీద చేసి నేను 10 మందికి తెలియాలి, నేను 10 మందిలో పోవాలి, ఇంత కష్టం బర్రెలు కాసిన మేకలు కాసిన పొలం పని చేసిన రెయ్యింబగలు కూలి నాలి అన్ని పనులు చేసేదాన్ని నేను. ఇన్ని పనులు చేసి ఇన్ని డబ్బులు సంపాదించి ఇన్ని పనులు చేసినప్పుడు ఈ ఒక్కటి ఎందుకు చేయలేని చెప్పి పట్టుదలతో వీళ్ళిద్దరిని పట్టి గట్టిగా చేసి సినిమా చేయించుకుంటే, ఆ సినిమాకు పొలం అమ్మినాం 4 ఎకరాల 80 సెంట్లు పొలం అమ్మినాం, 30 బర్రెలు అమ్మిన, 70 మేకలు అమ్మినాం. అన్ని అమ్ముకొని మొత్తం చూసుకొని మళ్ళీ ఇల్లు పెట్టా, ఇల్లు కూడా తాకట్లు పెట్టేది. ఏది సంసారం తీసుకొచ్చుకునేటప్పుడు ఇల్లు కూడా తాకట్లు పెట్టి 7 లక్షలు తెచ్చా. తీసుకొచ్చి మళ్ళీ అటంటికి పెట్టుకొని ఆ సంసారానికి కూడా నాకు సరిగా రాలేదు, నేను చదువుకోవాలి, నాకు చదువు లేదు. మేడం కూడా అక్కడికి పోయి నాకు ఏలు ముద్ర సంతకం చేయమంటే నాకు సంతకం రాదు మేడం, నేను ఏలు ముద్ర వేస్తా అంటే నవ్వామా, అసలు నువ్వు చదువులేనామా ఇంత దూరం చేసినామని చెప్పాము. నా చేత ఏలు ముద్ర వేయించుకుంది సంసార బోర్డులో కూడా వేయించుకొని వేసి ఇన్ని చేసి ఇన్ని రూపాయికి రూపాయి సంపాదించి ఏమీ లేక మళ్ళీ నా కొడుకు, నాకు 3 కొడుకులు 1 కూతురు అయినప్పుడు ఆ అబ్బాయి కూడా ఈ సినిమాలో ఉన్నాడు. ఉంటేను నేను రూపాయికి రూపాయి సంపాదించి ఇంత సినిమా చేసుకొని ఇన్ని కష్టాలు పడి ఇన్ని రకాలు చేసి వీళ్ళిద్దరూ మాకు అయినోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఎగతాలు చేయని వాళ్ళు అంటే లేరు.
ప్రతి ఒక్కర్లు. ఓకే అండి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వెంకటేష్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. వెంకటేష్ గారు, ఈ సినిమా నిర్మాణాలు కావచ్చు, ఇప్పుడు రిలీజ్కి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? షూర్ సార్. యాక్చువల్గా సినిమా గురించి చెప్పాలంటే సార్, నిజంగా ఆ అమ్మగారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తీస్తుంటారు సార్, నా దగ్గర చాలా సినిమాలు చేస్తూ ఉంటాను. బట్ ఈ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా గురించి ఆ అమ్మగారు చెప్పిన మాటలు కానీ, ఆ సినిమా మీద ఉన్న తపన కానీ కొంచెం నన్ను ఇన్స్పైర్ చేసినాయి సార్. ఎలా అంటే, ఒక లేడీస్కి జరుగుతున్న అన్యాయం గురించి, లేడీస్కి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎప్పుడో నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్న ఒక ప్రాబ్లమ్స్ని బయటికి తీసుకురావాలి, జనాల్లో చూపించాలి, ఒక వ్యవస్థ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే లైన్ తీసుకొని దాని మీద సినిమా చేయటం అది చాలా బాగా వచ్చింది సార్. సో అది చూసిన తర్వాత లేదు దీన్ని ఇంకా బాగా చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని మార్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. ఫైనల్గా రెడీ అయిపోయింది సార్. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, అంతా హ్యాపీగా జరుగుతుంది, ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మంచిగా రిలీజ్కి రెడీ అయిపోయింది, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్గా ఆ టైంలో 27వ తారీఖు ప్రెస్ మీట్ అయిపోయింది. ఇంకా రిలాక్స్డ్గా వెళ్ళిపోదాం, హ్యాపీగా అమ్మగారి కళ నెరవేరుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నాం, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 14వ తారీఖు వీళ్ళకి తెలియకుండా ఊరికి నోటీస్ వెళ్ళింది. నోటీస్ వెళ్ళటం వల్ల ఏం జరిగింది అంటే, ఊర్లో అప్పటికి వీళ్ళు డబ్బులు అప్పడుకున్నారు, సినిమా రిలీజ్ కావడం కోసం కొంచెం డబ్బులు అప్పడుకున్నారు. అప్పు ఇస్తా అన్న వాళ్ళు 17వ తారీఖు ఇస్తా అన్నారు. 17వ తారీఖు ఇస్తా అంటే 14వ తారీఖు ఆ ఊరికి నోటీస్ వెళ్ళిపోయింది. నోటీస్ వెళ్ళటం వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరు చూడలేదు. ఆ నోటీస్ డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళిపోవడం వల్ల ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చదివి, ఓకే ఈ నోటీస్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళు కావాలని నోటీస్ పంపించుకొని సినిమాని ఆపేస్తున్నారు, ఈ ఆపటం వల్ల మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేసుకొని ఊళ్ళో స్ప్రెడ్ చేశారు. ఆ విషయం ఊర్లో అంతా స్ప్రెడ్ చేశారు. దానివల్ల వీళ్ళకి రిలీజ్ కోసం ఇస్తా అన్న కొంత అమౌంట్ వాళ్ళు కూడా ఆపేశారు. రిలీజ్కి ఇస్తా అన్న వాళ్ళు అమౌంట్ ఆపేశారు. సో రిలీజ్ జరగాలంటే అమౌంట్ థియేటర్స్ కట్టుకోవాలి కొంత. అప్పటికి అప్పులు చేసేసి ఫుల్గా బాగా లాస్లో ఉన్నారు. ఇంకో రిలీజ్ అయిపోతే వాళ్ళు హ్యాపీ, వచ్చినా రాకపోయినా సినిమా జనాల్లోకి వెళ్ళాలనే తాపత్రయంలో వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఊర్లో అందరికీ తెలిసిపోయిందో వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఆపేశారు. ఇంక వీళ్ళు భయపడిపోయారు. నా దగ్గరికి వస్తారు అంటే మేము అడుగుతున్నాం, చాంబర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్న వాళ్ళు చేద్దాము, ఏదో ఒకటి చేద్దాం అంటున్నారు. మధ్యలో ఇంకో సార్ దగ్గరికి వెళ్ళాం, గట్టి కుమార్ గారి దగ్గరికి, ఆయన కూడా చేద్దాం నేను కూడా మాట్లాడతాను అని మా ముందే ఆర్జీవి గారికి ఫోన్ చేసి సందీప్ వంగ గారికి మెసేజ్ పెట్టారు. చెప్తే ఆయన నేను చెప్తాను వెయిట్ చేయండి అని అన్నారు. సో వెయిట్ చేయండి అంటున్నారు, కానీ వీళ్ళకి ముందు తీసుకెళ్ళలేదు, జరగట్లేదు. వెంకటేశ్వర గారు, మీరు ఈ సినిమా గురించి మీరు పడ్డటువంటి శ్రమ కావచ్చు, మీరు ఎందుకు ఆలోచన వచ్చింది ఈ సినిమా తీయాలని? సార్ ఏమో ఎప్పుడో సినిమా చూసిందంట బేమంగారి చరిత్ర. మా ఊరికి వచ్చిన నుంచి కూడా సినిమా చేద్దాం, సినిమా బాధం అంటే ఎప్పుడో తీసుకుని సినిమా చూపించేవాడు. సినిమా చూసిన తర్వాత కొంత టైం అయినాక మనం సినిమా తీద్దామని, సినిమా చూసేవాళ్ళం కూడా కాదు, నువ్వు సినిమా తీయాలంటున్నావు, నీకేం తెలిసి మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరిచినా కానీ ఎంతోడు పెట్టినా సినిమా తీయాలి వ్యవసాయం చేసేవాళ్ళం మేము. దాదాపు 50 ఎకరాల పొలము, ఎద్దులు, బర్రెలు, మేకలు అన్నీ ఉంటాయి మాకు బాగానే. ఎన్ని మనం వీటికే సరిపోతాం కానీ సినిమాల పొలమాలకు మనకు కాదు, అది అయ్యే పని కాదు. కావాలంటే నెలకొకరు 2 నెలకొకరు సినిమాకి తీసుకుపోతారంటే కాదు, నేను సినిమా తీయాల్సిందేను అని గట్టిగా వెండికేసుకుంది. నా పని కూడా రాకుండా అడ్డం తిరిగేసింది. ఇప్పుడు నేనేం చేయాలి ఇంకా అని చెప్పి చూస్తే డబ్బులు ఏమున్నాయి మన కాడ సినిమా తీయడానికి, ఉన్నాయిలే అని చెప్పి అంటే డబ్బులు తీసుకొచ్చి సినిమా మొదలుపెట్టేసి షూటింగ్ మొదలుపెట్టి తీయడం. ఆ డబ్బులు కొంత అయిపోయింది, కొంత షూటింగ్ అయ్యేసరికి ఈ డబ్బులు కాసిన అయిపోయింది. ఇంకా అయిపోతే ఇంటికి వచ్చేసాం. మళ్ళీ కొంత చూసుకొని మళ్ళీ పర్వాలేదు చేద్దాము, ఏదో మనం ఇంతవరకు కంప్లీట్ చేద్దామని కూడా దానికి అవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి నా కొడుకు 3వ కొడుకు కొంచెం మేము పొలం తీసిపోయినా అక్కడ ఏదో ప్రాబ్లం జరిగింది. ఇంటికి వచ్చినాక పండుకొని నిద్రపోయేవాడిని, ఇక్కడ పాము కుట్టేసింది. పాము కుట్టింది, అతను చచ్చిపోయాడు. ఇంకా మేము ఇంకా 2 సంవత్సరాల వరకు మాకు కూడు నీళ్ళు లేదు, బాగానే అవస్థ పడతాను. ఊర్లో జనం ఏమంటారంటే బర్రెలు కాసుకుంటూ సినిమా తీయటమైంది, మీకు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, పొలాలు పోయినాయి, పిల్లవాడు బాధేకోరు అన్నీ చేసి ఈ మాటిని నువ్వు బాగా నచ్చిన 10 మందికి ఒక కూడు పెట్టేవాడివి, అంటే రైతుగా పనిచేస్తే 10 మంది నాకు కింద బతుకుతారు అనమాట. నేను బతికేది 10 మందికి ఏదో జీవనం కల్పించేవాడిని. ఇట్లా తీసుకొచ్చి ఆ మాటని నువ్వు ఇది చేసి కాపురం నాశనం చేసినామని చెప్పి ఆ మాట నువ్వు చెడిపోయినావు ఇది అని చెప్పి మమ్మల్ని నాకు మాటలు అంటావారు.
సరే మనకని అట్ట చేసి ముందు ఎమ్మేసి కొంత అప్పు తీసుకొచ్చి సినిమా కంప్లీట్గా చేసుకున్నాక వీటికి వచ్చి రిలీజ్ చేసుకోవడానికి కానీ ఈ మధ్య నాకు అవస్థలు పడతాను. కొంతమంది ఏమో పెద్ద మనుషులు ఆయన తమ్మారెడ్డి భరతరాజు గారు ఫోన్ చేసి మీరు సినిమా తీయటమైంది, మీకు ఉపకారం తినే వాళ్ళలో అసలు మీరు ఎవరు రాండి అన్నాడు. మేమంతా ఎక్క నాటికి వచ్చిన సార్ ఏమనంటే సినిమా మమ్మల్ని మొత్తం మాట్లాడి మీరు సినిమా తీయటమైంది చిత్రం దీని ఏదో ఒకటి చేద్దాం భయపడకాకండి అని బాగా నిబ్బరం చెప్పాడు. అక్కడి నుంచి వచ్చినాక మన తరుణ్ భాస్కర్ గారు కూడా అదే చెప్పాడు, రిలీజ్ అయితే చేద్దాం. సరే మీరు చెప్పినదే కరెక్ట్గానే ఉంది, ఏదో ఒకటి చేద్దామని చెప్పాను. ఇట్లా వీళ్ళందరితో మనం సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని నిబ్బరంతో ఉండి ఇంకా మనం ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇక్కడ పిల్లించాం అది ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇంకా నిబ్బరం వచ్చేసింది, సినిమా రిలీజ్ అవుతుంది. సరే ఎట్లన్నా కానీ చేద్దాం అనుకుంటే ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఏమో వాళ్ళు ఇస్తానంటే ఏమో 2-3 ఆళ్ళు కూడా ఆడు మాకు డబ్బులు రావాలంటుంటే ఏమేమో సార్ ఎన్ని ఆళ్ళకైనా కానీ ఓటీటీకి అమ్ముదామంటే ఒప్పుకోలేదు. ఓటీటీ కాదు నేను ఆల్లోనే చూడాలి సినిమా అని మండికేసింది. సరే రిలీజ్ అవుతుందిలే అనుకొని ఇంకా మేము తిరుపతి పోయి దేవుడు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇంకా రిలీజ్ కానీ మళ్ళీ ఇంటికా నుంచి 3 లక్షలు తీసుకొని 12 లక్షలు మేము 15వ తారీఖు 17వ తారీఖు పెట్టుకుంటాం అయ్యా కావాలని చెప్పి మాట్లాడుతూ ఇంటికి వచ్చేసి 3 లక్షలు తీసుకొని ఈ 3 లక్షలతో పనులు చేసుకుంటుంటే ఆమెలో గచ్చకాయ అంటారు పెద్దోళ్ళు, ఆమెలో గచ్చకాయ అయితే ఆమె పనికి రాకుండా పోతుంట చేసిన పనులన్నీ. ఆ శాంతిగా మాకు ఈ సినిమాకి మీరు ఎవరు సినిమా రిలీజ్ చేయదు, మా స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ మాదైతే స్పిరిట్ అని వాళ్ళది ఉందంట, మీరు సినిమా రిలీజ్ చేయదు, రిలీజ్ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారని నోటీస్ పంపించాను. ఊరికి పంపించేసరికి ఇంకా ఊరికాడ వాళ్ళు చదివి మాకు ఇట్టని చెప్పేళ్ళకి మాకు బిత్తరం. ఒక నిమిషం అండి, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు అంటే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి రైతు కుటుంబం, పెదారి కట్ల విలేజ్ ప్రకాశం జిల్లా చెందినటువంటి రైతు కుటుంబం ఒక స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక మూవీ నిర్మించింది. దానికి సంబంధించి పెద్ద సినిమా అయినటువంటి ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సందీప్ వంగ గారి సినిమా స్పిరిట్తో పోలి ఉంది, ఆ టైటిల్లో పోలి ఉందని చెప్పేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి గత నెల విడుదల చేయాల్సినటువంటి సినిమాని ఆగిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా సార్? ఇప్పుడు ఒకటండి, పాపం వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని చూస్తే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ సెన్సార్ సర్టిఫికెట్ 30/9/2024 ఈ సినిమా స్పిరిట్ అనే సినిమా సెన్సార్ అయిపోయింది. అవును. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఒక పల్లెటూరు గ్రామ వాతావరణంలోని సినిమా ఏదో ఇండస్ట్రీ ఏదో సాధిద్దామని కాదండి, వాళ్ళ ఒక కథని తీసుకొని సినిమాని చేసుకుంటూ వచ్చారు. అంతే తప్ప స్పిరిట్ అనే టైటిల్ తోని ఏదో సాధించేద్దాం, ఎవరినో బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకొని రాలేదు. పాపం అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అవును. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళు సంసార్. అసలు ఈ సినిమాకి దీనికి సినిమానే స్టార్ట్ అవ్వలేదు. అది సినిమా సంసార్ అయినప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు, సంసార్ అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత స్పిరిట్ అనే టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. అవును. పెట్టుకుంటప్పుడు ఆ టైటిల్ ని వాళ్ళు పెడితే వాళ్ళకు నోటీస్ పంపించారు. అన్యాయమైన నోటీస్ ఏంటో తెలుసా అండి? అంటే డబ్బున్నోడిదే రాజ్యం అంటారు కదా, డబ్బున్నోడిదే రాజ్యం అని వాళ్ళకి నోటీస్ పంపించిన ఎక్కడ నీ సినిమా ఆయన డబ్బెట్టి సొంత డబ్బెట్టి సినిమా తీసుకున్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. వన్ టైం ఈ సంసార్ అయిపోయిన సినిమాని ఎవరు ఆపటానికి లేదు, ఎవరు చేయడానికి లేదు అని ఉంది. అలాంటిది అన్ని ఉన్నాయి, సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సినిమా సంసార్ అయిపోయింది, వాళ్ళు డబ్బెట్టి సినిమా తీసుకున్నారు. అలాంటి సినిమా తీసుకున్న పాపం ఆ పేదవాళ్ళని ఒక నోటీస్ ఇచ్చి మేము లోన్ వేసేస్తామని చెప్పి వాళ్ళని ఊర్లోకి వెళ్లకుండా చేసి నానా బీభత్సం చేసిన ఈ స్పిరిట్ సందీప్ వంగ గారిని కానీ లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ కానీ అది ప్రభాస్ గారికి కూడా తెలియాలి. ఎందుకంటే నేను రామ్ గోపాల్ నాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారికి కూడా చేసి కొంచెం రిక్వెస్ట్ చేయమన్నా. ఎందుకంటే వాళ్ళు టైటిల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఒక్కసారి సంసార్ అయిపోయిన సినిమాని మళ్ళా టైటిల్ మార్చడానికి ఉండదు. మార్చుకోవడం అంటే ఆల్రెడీ సార్ ఇప్పుడు స్పిరిట్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి స్పిరిట్కి ముందే మరి వీడు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి వీళ్ళకి సెన్సార్ పూర్తయిపోయింది, నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. మరి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కావచ్చు, మరి ఎలా అలౌ చేశారు మరి అదే టైటిల్ని? వాళ్ళు తప్పలేదంటారా? ఇక్కడ వీళ్ళు ఛాంబర్ మెంబర్ కాదు, వీళ్ళు కౌన్సిల్ మెంబర్ కాదు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని నాట్ రికగ్నైజ్డ్ దాంట్లో. అంటే సెన్సార్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, మనం ఇక్కడ రికగ్నైజ్ చేయలేని దాంట్లో వాళ్ళు చేయించుకొని సెన్సార్కి వెళ్ళిపోయారు. అంటే సెన్సార్ అయిపోయిందంటే యాక్సెప్టెడ్,
సెన్సార్ అయిపోయిన తర్వాత టైటిల్ ఇవ్వడానికి లేదు. అదే అంటున్నాను కదా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇప్పుడు ఒక్కటండి, అక్కడ ప్రభాస్ గారిని పక్కన పెట్టియండి, సందీప్ వంగ గారు కానీ వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పాపం సినిమా తీశారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? సినిమా నిజంగా ఆ టైటిల్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అయిన ఖర్చు ఏది ఉందో ఆ ఖర్చు తీసి వాళ్ళకి వచ్చి సినిమాకి ఎంకరేజ్ చేసి ఇంకో టైటిల్ పెట్టుకుంటారు వాళ్ళు. అసలు వాళ్ళ డబ్బు మొత్తం అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా తీస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం ఎంత దాకా కరెక్ట్ అండి? కాకపోతే ఏంటంటే ఎక్కడ పెద్ద రిలీజ్ ఉందో నేనే చెప్పాను, కుమార్ గారు అంటే వాళ్ళు రిలీజ్ కాకపోతే నేనే ప్రెస్ మీట్ కూడా నేను వస్తానని కూడా మాట ఇచ్చాను. అంటే కుమార్ గారు వీళ్ళు రిలీజ్ కి సిద్ధమయ్యారు, డేట్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ డేట్ సమయానికి వాళ్ళు ఊరికి వాళ్ళ సొంత ఊరికి నోటీస్ పంపించారట, లీగల్ నోటీస్ పంపించి ఈ రకంగా వాళ్ళు ఇది చేశారని. ఆ ఊళ్ళో రావాల్సినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ కోసం అని చెప్పేసి ఎవరిన అప్పడిగారో వాళ్ళు ఇవ్వకుండా పోయింది, ఊళ్ళో అంతా కూడా స్ప్రెడ్ అయిందట. మరి ఈ రకమైన నోటీస్ వల్ల అంటే పల్లెటూరు కదండి, ఊర్లో ఎలా ఉంటది, చిన్న ఊర్లో అంటే ఊరంతా పాకేస్తుంది. అవును. ఇప్పుడు నేనేమంటానంటే నోటీస్ పంపిస్తే రైతులకు ఎలాగుంది, వాళ్ళు సుప్రీం కోర్టు మీకు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ సినిమా వాళ్ళు సెన్సార్ చేసుకున్నారు, వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకున్న హక్కు ఉంటుంది. వాళ్ళు చిన్నవాళ్ళు ఏదో ఆస్తులు అమ్ముకొని సినిమా తీసుకుంటే ఏమో మీ జోలం ఏంటండి, మీ దౌర్జన్యం ఏంటండి? ఇది తప్పండి. ఇది సందీప్ వంగ గారికి చెప్తున్నా, ప్రభాస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ మొత్తం టోటల్ గా అంటే సునీల్ గారు యాక్చువల్ గా ఆయనకు బాగా క్లోజు, వీళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే న్యాయం జరగదాకా పాపం వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉంటాం, నేను పూర్తి సపోర్ట్ వాళ్ళకి ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, నేను విన్నాను. మీకు సెన్సార్ సర్టిఫికెట్ ఎవరికి ముందు అయితే సినిమా టైటిల్ వాళ్ళదే, నీ టైటిల్ నువ్వు పెట్టుకుని సినిమానే చూసుకోలేదు, ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలంటారా, లేకపోతే సందీప్ వంగ గారి నుంచి న్యాయం పరంగా ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, ఉన్న డబ్బంతా సినిమాలో పెట్టేశారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు. వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు గంటకు 5 లక్షలు గంటకు 10 లక్షలు అడ్వకేట్లు పెట్టగలుగుతారు. న్యాయ సహాయం అంటే వాళ్ళకి లీగల్ గా ప్రొసీడ్ అయ్యి సినిమా రిలీజ్ చేసుకోవాలా? ఇప్పుడు నేనే రేపే ఎల్లుండో ఒకసారి లెటర్ రాస్తాము, ఛాంబర్ కి కౌన్సిల్ కి నేనే రాయిపిస్తాను. వాళ్ళందరూ కానీ రియాక్ట్ అవ్వకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ రాసి సెన్సార్ పెట్టి, చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ముంబైకి లెటర్ రాసి, సమాచార శాఖ మంత్రికి లెటర్ రాసి, రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పూర్తిగా మొత్తం టోటల్ గా డిఫర్మేషన్ వేసి మనం లీగల్ గా ఇక్కడ పరిశ్రమకు సపోర్ట్ గా అందరూ సపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి. పాపం వాళ్ళకి మొత్తం డబ్బు పోగొట్టుకున్నారండి, మొత్తం ఆ సినిమాని ఆపడం అంటే మనం ఆలోచన గారంటే ఒక పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్టే, తప్పది. తెలియజేస్తున్నా, నాకు అర్థం కావట్లా. 200 కోట్లు సినిమా తీస్తూ 1,20,00,000 సినిమాని నువ్వు అంటే ఎలాగా అంటే మీకు డబ్బు ఉందని ఆంకటమా? నటికుమార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సందీప్ వంగ మేనేజర్ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి. ఈరోజు స్పిరిట్ ఈజ్ నాట్ అని చెప్పేసి ఒక విలేజెస్ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి రైతు కుటుంబం ఒక సినిమాని నిర్మించింది. దానికి మీరు సందీప్ వంగ గారు చేసినటువంటి స్పిరిట్కి ఒక పోలికుందని చెప్పేసి వాళ్ళని నోటీస్ పంపించారు. సినిమా రిలీజ్ని కూడా మీరు పంపించిన నోటీస్ వల్ల ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ దృష్టికి వచ్చిందా? ఏమంటారు? నోటీస్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత ఆయనకి ఫోన్ చేసి చెప్పామండి ప్రాబ్లం ఏముండదు, లేదా రెక్టిఫై చేస్తారు, జరిగింది అట్లా, కానీ మా సైడ్ నుంచి ఇబ్బంది ఏమి ఉండదని మేము చెప్పాము. ఎంత న్యూస్ ఛానల్స్ ఎక్కి పని కూడా ఉండదు. నేను ఆయనకి వాయిస్ మెసేజ్ పెట్టాను, ఆయన దగ్గర వినండి ఒకసారి. అంటే ఇంకోటి పోస్టర్ ని కూడా ఎక్కడ పోస్టర్ కూడా అంటించడానికి వీల్లేదు, పోస్టర్లు తీసేయాలి లేకపోతే లీగల్ నోటీస్ వీల్లేదు, రిలీజ్ అయ్యొద్దు అనేది ఏమనలేదండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ క్లియర్ గా చెప్పారు వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైంకి రిలీజ్ చేసుకోవచ్చు. పోలీసుల దగ్గర నుంచి కానీ ఇంకోటి కానీ మా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ ప్రొడ్యూసర్. అంటే ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని పూర్తిగా వినండి. అంటే నేను బండి మీద ఉన్నా. యాక్చువల్ గా ఫస్ట్ అయితే నోటీస్ వెళ్ళిందండి వాస్తవం, కానీ తర్వాత ప్రొడ్యూసర్స్ స్పందించి వాళ్ళ చిన్న ప్రొడ్యూసర్స్ మన ఇబ్బంది పడతారు, మనం ఏదైనా నోటీస్ ఇస్తా అని చెప్పి నాతో డైరెక్ట్ ఫోన్ చేయించారు. ఆ డైరెక్టర్ కమ్ ఆయనే ప్రొడ్యూసర్, ఆయనకి నా వాయిస్ మెసేజ్ ఉంటాయి, మీరు ఒకసారి వినొచ్చు ఆయన తీసుకుని. ఇంకోటి అక్కడ జరిగింది ఏంటంటే ప్రసాద్ గారు ఒకటి చెప్తాను సబ్మిషన్, మీరు పంపించినటువంటి లీగల్ నోటీస్ వల్ల వాళ్ళు ఏదైతే 15 లక్షలు అక్కడ
అడిగి ఉన్నారు రిలీజ్ కోసం అని చెప్పేసి డబ్బు వేరే వాళ్ళ దగ్గర అడిగి ఉన్నారట. మీరు పంపించిన నోటీస్ వల్ల ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వెనక్కి తగ్గారట. దాంతో వీళ్ళకి డబ్బులు సమకూరక మరి రిలీజ్ను కూడా నిలిపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదండి, ఆ రిలీజ్ను కూడా మీరు పంపించినటువంటి నోటీసు వల్ల వాళ్ళకి అందాల్సినటువంటి లోన్ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గారట. దానివల్ల సినిమా రిలీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేది. అది అంటే నోటీసు పంపించారు, దానివల్లనే ఎఫెక్ట్ అయింది ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఒకటి చెప్తానండి, ఒకసారి నోటీస్ పంపించారా ఇంకోటి పక్కన పెడతాండి. మా సైడ్ నుంచి మళ్ళీ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఇది అని తెలిసిన తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫోన్ చేసి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, మీరు ఎందుకుంటే అంతే ఫోన్. ఒక్కసారి వెంకట రవీంద్రనాథ్ గారు మాట్లాడతారు, మీరు లైన్ లో ఉండండి, ఒకసారి మాట్లాడండి. సార్ నేను రవీంద్ర అండి. సార్ మీరు ఎవరో నాకు ఫోన్ చేసినప్పుడు మీరు అడిగారు సార్ ఇంటర్ అడ్రస్ డోర్ నెంబర్ అని అడిగారు సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. మీరు అడిగారు, మీరు నేను పంపించాను సార్. అవి పంపించిన తర్వాత మీరు నాకు మళ్ళీ దానికి రెస్పాండ్ లేదు సార్. మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పేసి నోటీస్ ఇంటికి పంపించారు. ఫస్ట్ మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇంటర్ అడ్రస్ ఊరు అడ్రస్ తీసుకున్నప్పుడు తర్వాత మీరే పిలిపిస్తే మీ దగ్గరికి వచ్చేసి మాట్లాడలేం కదా సార్. మీరు ఇంటికి నోటీస్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? నేను ఒక నిమిషం అండి, ఓకే పంపించడం కరెక్ట్ కాదు అని చెప్పి సందీప్ సార్తో పాటు అందరూ ఇది అయ్యి అందుకనే మీకు మెసేజ్ చేయించారు. మీరు మళ్ళీ అవన్నీ పెట్టుకుని మళ్ళీ టీవీకి వస్తారన్నది సార్. మెసేజ్ ఎప్పుడు చేశారంటే మీరు వాళ్ళు నాకు నోటీస్ పంపించిన తర్వాత ఒక్క నిమిషం నేను వినిపిస్తాను సార్, నేను అన్ని వినిపిస్తాను. ఒక్క నిమిషం. మీరు మెసేజ్ ఎప్పుడు పెట్టారంటే మీ నుంచి అంటే మీకు నేను అడ్రస్ ఇస్తే మీరు ప్రొడ్యూసర్ గారికి అడ్రస్ ఇచ్చారు. నేను మీకు పంపించాను, మీరు ప్రొడ్యూసర్ పంపించారు. ఆయన దగ్గర నుంచి నా నోటీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మీకు చెప్పాను, సార్ నాకు ఇలా నోటీస్ పంపించారంట, ఏంటి సార్ ప్రాబ్లం అన్నాను. అయితే మీరు ఏమన్నారంటే దానికి ప్రాబ్లం లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, అంటే మీ వల్లే కదా సార్, మీరు పంపించడం వల్లే సార్ తెలిసింది అంత అడ్రస్ మాకంటే నోటీస్ రావడానికి కారణం. మీరు ఇవ్వడం వల్లే కదా వాళ్ళు నోటీస్ నాకు పంపించగలిగారు, నా అడ్రస్ వాళ్ళకి తెలియదు కదా. నేను ఇవ్వడం వల్లే నోటీస్ పంపించారంటారా? అంతే కదా సార్, మీరు ఇచ్చిన డేట్ తర్వాతే సార్ వాళ్ళు ఏంటంటే కనుక్కొని మాట్లాడదాకేమనుకున్నాను కానీ నోటీస్ వచ్చింది. సో దాన్ని రెక్టిఫై చేద్దాము, మన సైడ్ నుంచి ప్రాబ్లం ఏముండదని ప్రణరెడ్డి మరి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇప్పుడు వరకు వాళ్ళు ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా ఇన్ని రోజుల కంటే నోటీస్ వచ్చేసి 1 month అవుతుంటే మీ అమ్మగారి నెంబర్ పెట్టారు, ఫోన్ చేశారు సార్ మా అమ్మగారికి. ఫోన్ చేశాను, ఇదే చెప్దామని, భయం ఏం లేదమ్మా చేసుకోవచ్చు మీ పని అని. ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఇక్కడ, నరసమ్మ యాదవ్ గారు, ఏమైనా మాట్లాడతారండి? మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. మరి మాకు ఎప్పుడు మాట్లాడలేదుగా వాళ్ళు, అసలు మాట్లాడలేదు. మా ఇంటికి నోటీస్ పంపిస్తే మాది పల్లెటూరులలో ఒక్క మాటగా పోతే, ఇప్పుడు టౌన్లలో ఏమనుకున్నా వాకిళ్ళు వేసుకుంటారు, ఎవరు కొట్టుకుంటే మాకెందుకులని. మా పల్లెటూరులో ఏం చేస్తారంటే ఇప్పుడు పల్లెటూరులో ఫోన్ లైన్ కట్ చేశాడమ్మా. అయితే మొత్తానికి వాళ్ళు అంటే నోటీస్ అయితే పంపించారు కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మరి సినిమా రిలీజ్ చేసుకోవడానికి సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి వాళ్ళని. మరి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలా రెక్టిఫై చేయాలంటారు మీరు చెప్పండి వెంకట రవీంద్రనాథ్ గారు. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించడం వల్ల ఫస్ట్ నాకు జరిగిన మైనర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, అక్కడ ఊర్లోకి నోటీస్ వాళ్ళు పంపిస్తే నేను పంపించానని చెప్పేసి ఒక పొగరు చెప్పారు. ఈ నోటీస్ మీరే పంపించేసి మా అప్పులు ఎగ్గొట్టడం కోసం మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మా ఊర్లో కొంతమంది నాతో అనడం జరిగింది. వాళ్ళు నోటీస్ పంపించడం వల్ల ఇది, అదే పంపించుకుని ఉంటే నాకు ప్రాబ్లం ఉండేది కాదు. నెక్స్ట్ నాకు లాస్ట్ మంత్ సినిమా రిలీజ్ అయిపోయేది. ఇప్పుడు నేను చెప్తున్నారు సార్, నాకు వాయిస్ మెసేజ్ వినిపిస్తాను సార్, మీకు వాయిస్ మెసేజ్ కూడా వినిపిస్తాను. నేను ఫస్ట్ నీకు అడ్రస్ ఫోన్ చేశారు, నేను ఇలా సందీపం వాళ్ళ బ్యాన్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఓకే సార్ అని చెప్పి మాట్లాడాను, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను. ఈయన వాళ్ళ ప్రొడ్యూసర్కి ఇచ్చారు, ఆయన మనకు నోటీస్ పంపించారు. మరి గ్యాప్లో ఇలా నోటీస్ పంపిస్తున్నారని ముందే మాట్లాడుకుని నాకు చెప్పొచ్చు కదా సార్. అది ఇప్పుడు నోటీస్ వచ్చేసి 1 month దాటిపోయింది, ఇప్పటికి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నేను ఎంతమందిని అడిగాను, వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెట్టాను, దానికి సమాధానం లేదు. ఏం కాదు మీరు రిలీజ్ చేసుకుని అన్నారు సార్. అయితే వాళ్ళు పంపించినటువంటి నోటీస్ వల్ల మీ ఊళ్ళో మీ క్రెడిబిలిటీ దెబ్బతిందా అంటారు? పోయింది సార్, పరువు పోయింది, ప్లస్ వచ్చే అమౌంట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. రిలీజ్ చేయాలంటే మళ్ళీ వెళ్ళాలి. మాకు హోటల్ ఉంది సార్ ఊర్లో, సంగటి హోటల్ ఉంది. ప్రస్తుతానికి మాకు ఉన్నది ఏంటంటే ఊర్లో రాగి సంగటి హోటల్. దీని మీద పొద్దులు పని చేస్తే ముగ్గురు అందరూ పని చేసుకుంటే మాకు వచ్చేది 1500 2000 వచ్చింది సార్ రోజు సంపాదన. ఈ డబ్బులను పోగేసుకుంటూ సెన్సార్ వచ్చేసిన 1.5 year అయితే ఈరోజు రిలీజ్కి వచ్చామంటే ఆ అమౌంట్ అంతా పోగేసుకొని ఇంత టైం పట్టింది మాకు. ఇది పోగేసుకుంటూ ఊర్లో ఉంటూ మళ్ళీ ఇంకొంతమంది డబ్బులు అడుగుతూ మేము సంపాదించుకొని బయట డబ్బులు అన్నీ పోగేసుకుని వచ్చి ఇంత టైం పట్టింది మాకు. మళ్ళీ వెళ్ళాలంటే ఇప్పుడు పేరు పోయిన తర్వాత, పరువు పోయిన తర్వాత వాళ్ళ దగ్గర నమ్మకం తెచ్చుకోవడానికే కొంతకాలం పడుతుంది, నాకు చాలా టైం పడుతుంది. ఈ సినిమా రిలీజ్ చేసేదాకా మోస్తూనే ఉండాలి. తీసుకొచ్చిన వాటికి వడ్డీలో అప్లోడ్ ఆగారు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒక నమ్మకం ఉండేది, సినిమా చేశారు ఇస్తారులే అని ఉండేది. ఇప్పుడు అది ఆగే సమస్య లేదు, మనకి చాలా ప్రాబ్లమ్స్ పెడతారు వాళ్ళు.
అంటే ఇప్పుడు సినిమా రిలీజ్కి సంబంధించి మరి థియేటర్స్ అన్ని కూడా ఉన్నాయా మీకు ఇచ్చేటటువంటి అవకాశం థియేటర్స్ ఉన్నాయి సార్. థియేటర్స్ మన రామదాస్ గారు అని ఛాంబర్ తరపు నుంచే, పెద్ద ఛాంబర్ తరపు నుంచి ఆయన థియేటర్లు ఇప్పిస్తున్నారు. ఆయన ఇప్పిస్తాను అన్న తర్వాతే ఈ ల్యాండ్ పెట్టేసి డబ్బులు ఆడడం జరిగింది ప్రెస్ మీట్ తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్, సినిమా రిలీజ్ చేసుకొని, ఒక మాట చెప్తాను సార్, సినిమా రిలీజ్ చేసుకొని నోటితో చెప్తున్నారు, రిలీజ్ చేసుకోవద్దు అని నోటీస్ ఇచ్చారు. నోటీస్కి ఎక్కువ పవర్ ఉంటుంది సార్, నోటికి ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఒకసారి ఆలోచించారు. నేను దీని గురించి అడిగాను సార్, నోటీస్ వాళ్ళు ఇచ్చారు కదా, పర్లేదు వాళ్ళు నోటితో మాట చెప్పారు, వాయిస్ ఏం పెట్టారండి, రిలీజ్ చేసుకున్నారంటే పక్కన నలుగురు ఏమన్నారంటే నోటీస్తో ఇచ్చినప్పుడు నోటీసే సమాధానం చెప్పాలి అన్నప్పుడు నేను లాయర్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరిగింది. 15 రోజుల్లోపు నేను కానీ నోటీస్ ఇవ్వకపోతే వాళ్ళకి నేను తప్పు ఒప్పుకున్నట్టే సార్, సినిమా నాది కాదని ఒప్పుకున్నట్టు అంట. దానికోసం ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల మళ్ళీ నేను లాయర్కి అమౌంట్ ఇచ్చుకోవాలి కదా సార్. అయితే ప్రధానంగా మీరు మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు 30, అంటే గత 2024, 30, అదేవిధంగా 9 నెలల్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా పూర్తి అయిపోయింది. మరి అప్పటికి ఈ సినిమా కూడా రిజిస్టర్ కాదనుకుంటా. మరి అలాంటి పరిస్థితుల్లో పూర్తి రైట్స్ మీకు ఉంటాయి దాంట్లో, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికి అంటే నోటీస్ ఇచ్చినంత మాత్రాన మీరు ఆపాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనుకుంటా. మరి రిప్లై ఇచ్చారా మీరు వాళ్ళు పంపించిన నోటీస్కి? రిప్లై ఇచ్చారు సార్. అడ్వకేట్ మాదండి, డేట్లు ఒకసారి చూసుకోండి సార్, పొరపాటుగా మీరు పంపించినట్టుంది, డేట్లు చూసుకొని మాట్లాడండి, దీనివల్ల మాకు ఇలా జరుగుతుందని చెప్పాను అనమాట. మీరు ఇచ్చిన నోటీస్ వల్ల మీకు నిజంగా టైటిల్ కావాలంటే పిలవండి సార్, కూర్చొని మాట్లాడదాం, మేము వస్తాం. మాకేంటంటే సినిమా కూడా బయటకు రావడం ముఖ్యం సార్. మాకు ఈ టైటిల్ ఆ టైటిల్ అనేది కాదు, మాకేంటంటే మా కథకి అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మా తంగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వాళ్ళు అంటే ఆ వ్యవస్థ నుంచి బయటకు రావడం కోసం వాళ్ళు పోరాడిన దాన్ని స్ఫూర్తి కోసం పెట్టుకుంది. అది కంటెంట్ కూడా డిఫరెంట్. అంటే ప్రభాస్ సినిమాకను మీకు ఈ సినిమాకి సంబంధం నక్కకి నాగలోకం అంటారు కదా సార్, అంత ఉంటుంది సార్ సినిమాకి, ఆ సినిమాకి వాళ్ళకి మాకు కూడా ఏనుక్కి సేమకున్నంత ఉంటుంది సార్. అంటే మా రేంజ్ అలా ఉంటుంది, పోల్చుకోండి అలా పోల్చుకోవచ్చు సార్. మాది ఎంత సార్, చిన్న సినిమా చేసుకుని కొంచెం కళ్ళు మూసుకుని ఉంటే వాళ్ళు ఇచ్చిన నోటీసు 17వ తారీఖు తర్వాత అంటే 18 తారీఖు 20వ తారీఖు ఇచ్చుంటే నేను సినిమా ఆపేవాను కాదు సార్, ఖచ్చితంగా ఆపేవాను కాదు. ఎందుకంటే నాకు 17, 18 తారీఖులో అడిగిన డబ్బులు వచ్చాయి చేతికి. డబ్బులు నా చేతికి వచ్చిన తర్వాత అప్పు ఇచ్చాం కాబట్టి ఎలాగే అవుతారు, నేను వడ్డీ ఇస్తానా, కాలు పట్టుకుంటానా, బతిలాడతానా, నా బాధ నేను పడేవాడిని సార్. వాళ్ళ మాట నమ్మకని నేను సినిమా రిలీజ్ చేస్తున్నాను, నోటీస్ నేను భయపడతానని చెప్పేసి ఈ గ్యాప్లో రిలీజ్ చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ వల్ల వీళ్ళు అమౌంట్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకుని నిజమవుతుంది, ఊర్లో వాళ్ళంటే నిజమవుతుంది. వీడు సినిమా అమ్మేసుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు, డబ్బులు ఎవడు ఎక్కువడతాడు. అయితే మీకు జరిగినటువంటి అన్యాయం మీద ఈ నోటీస్ వల్ల జరిగినటువంటి ఇబ్బందుల్ని మొత్తం మరి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ని అప్రోచ్ కావడం, వాళ్ళతో విషయం చెప్పడం నేను చేశారా సార్? నేను ఎక్కడైతే బ్యానర్ చేయించానో ఆ మోహన్ గౌడ్ అని చెప్పేసి ఆ బ్యానర్ ఛాంబర్ చెప్పాలన్నారు, ఆయన చెప్పాను. చెప్తే ఏం కాదు నేను మాట్లాడుతున్నారు, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే లేట్గా అవుతున్నారు. ఈ తర్వాత తిరిగే దాంట్లో వేరే వాళ్ళ ద్వారా నటకుమార్ సార్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా జరిగింది సార్, ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం ప్రూఫ్స్ ఆయన దగ్గర పెట్టాను. ఆయన చూసుకున్నారు, ఓకే అమ్మాయి బాగుంది, నేను చేపిస్తున్నారు. మా ఎదురుగానే ఇందాక సార్ చెప్పినట్టుగా వర్మ గారికి ఫోన్ చేశారు, ఆ సార్ ఆయనకి ఫోన్ చేశారు. ఆయన కూడా అర్థం ఎక్కువనంటే అది పెద్ద సినిమా, వాళ్ళు ఎలా టైటిల్ మార్చుకుంటారని చెప్పేసి ప్రభాస్ వాళ్ళు అని అడిగారు అనమాట. సార్ వాళ్ళు ఏం అడగట్లేదు సార్, వీళ్ళు చేసిందని ఇలా జరిగిందని ఏమైతే ఏందో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే అని చెప్పేసి వర్మ గారు వాళ్ళు ఫోన్ చేసి నేను మాట్లాడిస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. 2 days 3 days ఆగమన్నారు, వెయిట్ చేసింది సార్. వాళ్ళ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. తర్వాత సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఈ పెద్ద సినిమా ఉంది కదా రామ్ చరణ్ గారిది, ఇది అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడదామా, దేవుడు చేద్దాం చెప్పేసి అన్నారు సార్. సెన్సార్ పూర్తయి కూడా సంవత్సరం దాటింది, మరి సంవత్సరంన్నర అవుతుంది. మరి అప్పటి నుంచి మరి మీరు అంటే ఉన్నటువంటి ఆస్తులను అమ్మారు, ఆస్తులు కాకుండా ఇది వచ్చినట్టు డబ్బు కాకుండా బయట కూడా అప్పులు తెచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ అప్పులకి వడ్డీలు అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నారు కదా మరి ప్రతి నెల లేట్ కావడం వల్ల. సార్ ప్రతి నెల 45,000 నుంచి 50,000 రూపాయలు మేము ఇంట్రెస్ట్లు కడుతున్నాం సార్. ఇంట్రెస్ట్లు అంటే బయట ఊర్లో వాళ్ళు కాదు సార్, ఆ ఇంటి లోన్ ఏమవుతుందో అదొకటి, బయట బజాజ్ లోన్స్ బయట 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చుకున్నాం సార్, ఒక 3 లక్షలు. ఆయన ప్రతి నెల 15,000 ఇవ్వాల్సిందే. ఇట్లాగా ఆ డబ్బులు మేము కడతానే ఉన్నాం. ఈ కట్టుకుంటూ మిగతా డబ్బులు ఏమైతే మా కోట్ల మీద వస్తాయో ఈ పోగేసుకుంటూ రావడానికి మాకు ఈ టైం పట్టింది. ఇంకోటి ఆ డబ్బులు కడుతున్నాం కాబట్టి నమ్మకంగా వాళ్ళు మళ్ళీ మనకి అమౌంట్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు దీనివల్ల ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయింది సార్. వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాను, నోటీస్ వచ్చిన తర్వాత ఒక 3 days తర్వాత ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళేసి అసలు ఏంటి పరిస్థితి అడిగాను. మేము ఇవ్వలేదురా బాబు నోటీస్, వెళ్ళలేదు అనుకోండి సార్. ఇంకొకటి మీ అమ్మగారు అంటే వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆమె ఒక కళతోని ఒక ఎయిమ్తోని ఒక సినిమా తీయాలన్న ఆలోచనతోని బ్రహ్మంగారిది ఏదో అని చెప్పేసి ఆలోచనతో ఉంది. ఆ పైసా కూడబెట్టుకొని ఈ రకంగా మీకు ఒక 30 లక్షల దాకా చేసి ఇచ్చింది. అంటే కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ అన్న చేద్దామన్న ఆలోచనతో ఉంది. మరి మీరు ఎందుకు ఈ సినిమా భారీ బడ్జెట్ తోని సినిమా తీయాల్సి వచ్చింది? అసలు యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమాకి యాంటీ సార్, సినిమా ఫీల్డ్కి యాంటీ. నేను నాదేంటంటే రియల్ ఎస్టేట్, నాది చిన్న వ్యాపారం చేసుకునేది నా ఆలోచన. ఏం చేద్దామన్న తర్వాత ఏమనుకున్నట్టు ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్లో ఏదో కొద్దిగా ఏదో ఆ 30 లక్షలు 1,20,000 ఖర్చు పెట్టేసి మనం ఎలా మేనేజ్ చేద్దాం, దీంతో వదిలించేద్దాం అని చెప్పేసి నేను సినిమాను మొదలుపెట్టాను సార్. నేను నాన్న మాట్లాడేసుకొని
సినిమా షూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సార్ మా చేతుల్లో ఏం లేదు సార్. నేను కొత్త, నాకు అప్పుడు డైరెక్షన్ తెలియదు. నాకు కెమెరామెన్ ఒక అతను మంచి సపోర్ట్ చేశాడు, ఇంకో పక్కన కోఆర్డినేటర్ వీళ్ళిద్దరు మంచి సపోర్ట్ చేశారు నాకు. వీళ్ళు సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. వీళ్ళు సపోర్ట్ చేయగలరు కానీ ప్రొడక్షన్ ఆపడం అనేది ఎవరో కాలేదు సార్. ఈ డబ్బు మాకు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సార్. 25 రోజులు షూట్కి ఆ డబ్బులు అయిపోయి. ఈ డబ్బులు అయిపోయిన తర్వాత దీన్ని చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నప్పుడు సరే వదిలేద్దామని ఆలోచనతోటి మేము వెళ్ళాం. సరే ఏదో చేద్దాం, పోయింది అన్నట్టు వదిలేసాం. ఇది జరిగి ఇంటికి వెళ్ళింది సార్. మేము షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు అంటే చాలా ఆనందంలో ఉన్నాం. మేము పెద్ద సినిమా చేసాం, సినిమా వాళ్ళు ఉండే ఇదిలో ఉన్నాం. ఊర్లోకి వచ్చి రెస్పెక్ట్ కూడా మేము లొంగిపోయి బాగా రిసీవ్ చేసుకున్నామంట. చాలా హ్యాపీగా ప్రౌడ్గా. ఈ ప్రౌడ్ చేసుకుని ప్రశాంతంగా ఉన్న టైంలో సరే షూట్ చేద్దాం మళ్ళీ అని ఊళ్ళోకి వచ్చేసరికి ఒక్క 4 రోజులు వెళ్ళిపోదాం మళ్ళీ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్. మేము నలుగురము, లాస్ట్ వాడు అనమాట. వాడు చనిపోయాడు. వాడు ఇందులో మా అదృష్టమో దర్దం తెలియదు సార్. ఒక్క 2 నిమిషాలు క్యారెక్టర్ చేయించుకున్నాం సార్. పశువులు కాసే క్యారెక్టర్, పశువులు కాబట్టి బతుకున్నప్పుడు వీడు క్యారెక్టర్ చేశాడు కదా, ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే వీడిని మళ్ళీ చూడొచ్చు కదా. సినిమా కాస్తే ఏమో ఫ్యాషన్ కాస్తే ఇష్టం కాస్తే మాకు సెంటిమెంట్గా మారిపోయింది, ఎమోషన్ కనెక్ట్ అయిపోయాం. రైట్ మనం చూసుకోవచ్చు కదా అని పాయింట్ అయితే ఇంకా మేము కూడా ఇంకా అన్నిటికి తెగించేసాం అనమాట. అమేజింగ్ పోతే పోయింది, సంపాదించుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత నుంచిందో దానికోసం సినిమాని పెంచాల్సి వచ్చింది. తప్పక సినిమా డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేసింది. ఈ రోజుకి ఇలా జరిగింది. ఫస్ట్ రోజు అనుకుంటే ఈ రోజు జరిగింది సార్. ఉన్న ఆస్తులు అమ్మారు, ఉన్న పొలము, అదేవిధంగా గేదెలు కావచ్చు, మేకలు, ఇవన్నీ కూడా అమ్మారు. మొత్తం బయట అప్పులు తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ టైంకి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అవును, మీరు ఏడవకమ్మా. నిర్మాత కూడా మాట్లాడుతూ, ఆయన కూడా సందీప్ వంగ పిఏ కూడా మాట్లాడుతూ ఆయన మరి రిలీజ్కి అయితే ఇబ్బంది పెట్టము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మనతో కూడా సివిఆర్ న్యూస్తో కూడా చెప్పినటువంటి మాట. మరి వాళ్ళు మరి ఎలా అప్రోచ్ అవుతారు, తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాము. వెంకటేష్ గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి మరి ముందుగా అంటే ఈ సినిమా ఎలా వచ్చింది ఓవరాల్గా, మీరు అంటే దానికి కథకు తగ్గట్టుగా మరి మొత్తం పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్టు విధంగా వచ్చిందా? ఆ మ్యూజిక్ కావచ్చు, దానికి సంబంధించిన నేపథ్యం. సార్ చాలా బాగా వచ్చింది సార్. ఇది మొత్తం లేడీస్ ఎమోషన్ మీద ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా చాలా నార్మల్గానే వచ్చింది. కానీ అమ్మగారు కూర్చొని నాతో, అన్నయ్య అమ్మగారు కూర్చొని వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళ యొక్క తపన, మేము ఎంత కష్టపడి తీసాము ఈ సినిమా, లేడీస్కి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి అని వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం అంతా చెప్పిన తర్వాత సినిమాని మేము చూసే కోణం మారింది సార్. అప్పటి నుంచి మ్యూజిక్ మీద కొంచెం ఫోకస్ చేసి లైవ్లు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే హెవీ ఎమోషన్ ఉన్న కంటెంట్ సార్ ఇది. ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాల మీద ఉంటుంది. చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా 4 సాంగ్స్, ఒక చిన్న బిట్ సాంగ్ కూడా ఎమోషనల్ సాంగ్ చేసాం. మరీ ముఖ్యంగా అమ్మవారి మీద ఒక సాంగ్ చేశారు. అది ఆడపిల్లలు అణిగిమణిగి ఉండేది కాదు, ఆది పరాశక్తిగా మారుతారు వాళ్ళు, ఎంత పవర్ఫుల్ అనేది ఆ సాంగ్లో కూడా మేము ప్రజెంట్ చేసాం. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. అవి రిలీజ్ చేద్దామన్నా కూడా ఈ నోటీస్ రావడం వల్ల సాంగ్స్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. సినిమా బ్యాక్గ్రౌండ్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. బయటికి ఏదైనా రిలీజ్ చేసి ఉన్నా కూడా తీసేయమంటున్నారు. ఏదైనా బయటకు వెళ్తే కొంచెం ఆ ఎమోషన్ బాగా తెలుస్తుంది, అది కూడా చేయలేకుండా అయిపోయింది. నరసింహ గారు, మీరు ఈ కథని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? మరి మిగతా సినిమాల్లో ఇలాంటి స్టోరీ ఇంతకుముందు ఏ సినిమాలో రాలేదా? మరి ఏ సినిమాలో రాలేదు సార్. నేనే కావాలని మాతంగిని గురించి స్టోరీ చెప్పి వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు మాకు వచ్చి చేసిన తర్వాత వాళ్ళు ఏమవుతారు, చచ్చిపోతారు అన్నమాట. ఈ చచ్చిపోయినాక వాళ్ళు దెయ్యాలయ్యి, ఆ మాతంగులు దెయ్యాలయ్యి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన మగవాళ్ళని దెయ్యాలు. అంటే మీ జీవితంలో ఏమైనా ఫేస్ చేస్తారు అట్లాంటి సిచ్యువేషన్? ఒక గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటివి ఉన్నాయి అసలు? మాతంగుల మాకు జరుగుద్ది. ఎల్లమ్మ కొలుపులకి మాతంగిని తీసుకొస్తాం. ఆమెను తీసుకొస్తే ఒక మాది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక దేవతను చేసుకొచ్చి మా దేవుడి ఇంట్లో వదిలిపెడతారు. వదిలిపెట్టినప్పుడు ఆమెకి మేము మంచి చెడు అందరం కూర్చుంటాం, అందరం చేసుకుంటా కూర్చుంటే మాకు ఆమె కళ్ళు దాగి మా మీద ఉయ్యాలి. మేము బొలియాలు పెట్టుకొని ఎగురుతుంటే ఆమె యాపాకు పట్టుకొని ఎగరాలి. ఆమె చరిత్ర ఇది తీశారనమాట. ఎక్కడా రాలే. వాళ్ళు కూడా చెప్పారు, ఆమె కూడా చెప్పింది. ఆమెను అడిగా నేను, మీకు ఎందుకు వచ్చిందమ్మా, మీరు ఆడోళ్ళే మేము ఆడోళ్ళమే కదా, మీకు ఎందుకు వచ్చింది ఈ చరిత్ర అంటే, ఇప్పటికి మా చరిత్ర ఎవరు తెర మీదకి తీసుకురాలేదు, నీకు చేతనైతే మా చరిత్ర నీకు చెబుతాను, నువ్వు సినిమా తీయాలంటున్నావు కదా తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు. నేను పట్టుదల బట్టి తీస్తా, ఆ సినిమాని తెచ్చి 10 మందికి చూపిస్తా, నేను కూడా 10 మందికి తెలియాలని చెప్పి నేను బాగా ఇష్టంగా ఉంది నాకు అని చెప్పి ఒక పట్టుదల బట్టి ఆ సినిమా నేను ఇప్పుడు తీసుకొచ్చా. ఓకే అండి. రవీంద్రనాథ్ గారు, అంటే సినిమా ఓవరాల్గా మీరు తీశారు కదా, ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, మొత్తం మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాని మీద, ఆ సినిమా మీద? సార్ సినిమా మొత్తం మనకి 60 రోజులు షూట్ జరిగింది సార్. 60 రోజులు షూట్ జరిగింది.
ఫస్ట్లో కొంచెం అటు ఇటు అనిపించింది. 80లోకి వచ్చి మనకు ఆర్ఆర్లోకి 80లోకి వచ్చిన తర్వాత అన్న కొన్ని సజెషన్లు ఇచ్చారు. ఆయన చాలా సినిమాలు చేసినారు కాబట్టి ఇలాగైతే ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది, చాలా అంటే ఒక మెజారిటీలా కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్లాగా మంచి సజెషన్ ఇచ్చారు. ఈ సజెషన్ వల్ల మళ్ళీ ఒకసారి కొంచెం రీషూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా సినిమా అయితే బాగుంది సార్, చాలా బాగుంది. చూసిన పక్కాగా ఏడవలసింది సార్, సెంటిమెంట్గా ఎమోషన్ కనెక్ట్ అవ్వాల్సింది. అమ్మ చెప్పిన తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత నేను కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి కనుక్కొని దాని గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ మాతంగుల వ్యవస్థ ఏంటంటే సార్, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు సార్, పెళ్ళిళ్ళు కావు, దేవదాసులలో ఉంటారు. వాళ్ళెల్లా మగపిల్లలు పుట్టారంటే వాళ్ళు ఎందుకు పుట్టారని బాధపడతారు సార్. అంటే ఎవరెవరో వచ్చి వెళ్తుంటారు, పిల్లలలో ఉంటే ఆ బాధ ఏది ఉంటుంది. దీన్ని కరెక్ట్గా కనెక్ట్ అయ్యి చూపించారు సార్. అంటే మీ సినిమాలో ప్రధాన నటీనటులు ఎవరున్నారు, సీనియర్స్ ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించిన వివరాలు సార్? దీంట్లో రైబాబు గారు ఉన్నారు, సత్యప్రకాష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు మాంత్రికులు అంటే అమ్మోరికి పూజలు చేసే వాటి క్యారెక్టర్లు ఉంటారు. పోస్టర్ మీద అతనే ఉన్నట్టుంది కదా ఫోటో. రైబాబు గారు ప్లస్ సత్యప్రకాష్ గారు ఉన్నారు, చిత్రసీన్ గారు ఉన్నారు, ఓ చిన్న గారు చేశారు, గడ్డనవీన్ గారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మీరు సినిమా మొత్తం కష్టపడ్డారు, మరి ఆస్తులు అమ్మారు, మొత్తం ఇది వచ్చింది. మరి ఆ తీరా అమ్మేటటువంటి టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, మరి స్పిరిట్ నుంచి ఈ రకంగా నోటీస్ వస్తుందని, మరి దాంతో పోలి ఉంటుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయకున్నారు. అసలు ఎక్కడ దాన్ని ఓగోలు లేదు సార్. అలాంటి ఓ ఉంటే పోస్టర్ ప్రింట్కి ఏం కదా, ఫస్ట్ డబ్బులు కట్టేసి 10,000 పోస్టర్లు వేయించాను సార్. 35 సైజు 10,000 వేయించాను. వేపియాలన్నారు అండి, వేపిస్తేనే అవుతుంది అన్నారు. ఇంకా మిగతా కూడా 6 సీట్ ఉంది, అది కూడా వేయించాను సార్. అది ప్రింట్ కావాలి నా అదృష్టం, లేదంటే వాటికి 1,40,000 వేస్ట్ అయిపోయి ఇప్పుడు ఇవి పెట్టిన డబ్బులు ఇవి వేస్ట్ అవుతుంది మనకి. ఇలా అసలు అనుకోలేదు సార్. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కడ మూల వెళ్ళిపోతాం, వాళ్ళు ఎందుకు మనం పట్టించుకుని మనకి వాళ్ళు సౌందర్యం మధ్యలో అడిగారు. సేమ్ ప్రభాస్ గారి స్పిరిట్ ఉంది కదని. సార్ నా సెన్సార్ అయిపోయింది, అప్పుడు తెలిసింది సార్ వాళ్ళు కూడా ఉందని. కానీ వాళ్ళ స్పిరిట్ సార్ ప్రభాస్ గారిది, మనం ఎక్కడో ఉంటాం, మనకు వాళ్ళ సౌందర్యం ఉంది, ఆయన సినిమాకి మనమే వెళ్తాం కదా, మన ఎక్కడో చెంది వెళ్ళిపోతే చాలా మంది చెప్పాను. దీని ముందు నాకే కొంతమంది చెప్పారు సార్, వాళ్ళ మీద మీరు సేమ్ టైటిల్ ఉంది వాళ్ళ దగ్గరికి, మాకు వద్దు సార్, అది మాకు కావాల్సిన సినిమా కోసం వచ్చని చెప్పాను. రవీంద్రనాథ్ గారు, మీరు ఒకటి అనుకున్నారు, అంటే ప్రధానంగా ఊళ్ళో వాళ్ళు ఆ నోటీస్ ఇవ్వటం పట్ల మేమే పంపించుకున్నాము, మా తీసుకున్నటువంటి అప్పుల్ని ఎగవేత కోసం అని చెప్పేసి మేమే పంపించుకున్నాము, స్ప్రెడ్ అయింది అట్లా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ సందీప్ వంగ గారి మేనేజర్ కూడా మాట్లాడుతూ ప్రసాద్ గారు మాట్లాడారు, మేమే పంపించామని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళ నుంచే సందీప్ వంగ గారి నుంచే వాళ్ళ నుంచే వచ్చిందంట. మరి ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం క్లియర్. అంటే మీ ఊరోళ్ళకి కూడా ఆ సమస్య అంటే అనుమానాలు ఉంటే మన సివిఆర్ న్యూస్ నుంచి నివృత్తి అయినట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఫర్దర్గా మరి రిలీజ్కి మరి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారా? మళ్ళీ ఒకసారి మరి నిర్మాత మండలిని కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ని కూడా కలిసి మళ్ళీ వాళ్ళతో మరొకసారి రిక్వెస్ట్ చేస్తారా? ఒకసారి మళ్ళీ కలుస్తాం సార్, అందరు కలిసి రిక్వెస్ట్ చేసి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నిజంగా టైటిలే కావాలనుకుంటే టైటిల్ తీసుకోమనండి సార్. నాకు సినిమా బయటకు రావాలి, ఊర్లో పోయిన పరువు నిలబడాలి అంతే. ఇది నాకు ఇదే పేరుతో వెళ్ళాలి, ఇంకోటి పెట్టుకుందాం సార్. వాళ్ళు నిజంగా వాళ్ళు ఆర్ట్ఫుల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాకుండా నిజంగా టైటిల్ కోసం చేసిన వాళ్ళు అయితే ఒకసారి చెప్పండి సార్. దానికి ప్రాబ్లం లేదు. నేను నటుకుమార్ సార్కి అయితే చెప్పాను, సార్ మేము సినిమా చేయాలనుకున్నా మా టైటిల్ ఇది సినిమా బాగుంటుంది టైటిల్ పెట్టుకోని చెప్పాను అంతే. ఈరోజు వాళ్ళు నిజంగా వచ్చేసి పోరాడుతుంది సార్, తప్పదు సార్. సినిమా రిలీజ్ చేయాలంటే నాకు ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది సార్. ఈ రోజు మళ్ళీ వెళ్ళాలంటే 2 సంవత్సరాలు పడుతుంది, ఎక్కువ పడుతుంది కూడా తెలియదు. ఎందుకంటే ఇందుకు నమ్మకం ఉండేది ఊర్లో, ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. వెళ్ళేసి మళ్ళీ ఊరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, నోటీసులు మీరు పంపించుకోలేదు, లేదు ప్రసాద్ గారి నుంచే ఇప్పుడు సందీప్ వంగ గారి నుంచే వచ్చింది అనేది ఒక క్లారిటీ వచ్చింది మన సివిఆర్ న్యూస్ నుంచి. మరి ఫర్దర్గా రిలీజ్ చేసుకోవడానికి కూడా మరి ఏర్పాట్లు చేసుకుంటారు, దానికి అవసరమైన నిధుల సమీకరణ కావచ్చు, డబ్బులు మరి ఎట్లా అరేంజ్ చేసుకుంటారు? దానికి టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన ఛానల్ ద్వారా మనకి ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే నాతో మాట్లాడారో, ఎవరైతే అన్నారో వాళ్ళకి నేను చెప్పగలను. ఒకసారి చూడరా బాబు, నేను నిజంగానే పెట్టుకుని అయితే అడగను కదా, నేనే క్వశ్చన్ వేసాను, వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా మాట్లాడారు సార్, మనం చెప్తాను నేను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫర్దర్గా రిలీజ్ చేయాలంటే నాకు చాలా లాంగ్ టైం పడుతుంది. పోస్టర్లు వేస్ట్, మళ్ళీ పోస్టర్లు తీసుకోవాలి. ఓకే, మీ సినిమా తొందరలోనే అన్ని అడ్డంకులు తొలగి రిలీజ్కి ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. సరైనటువంటి థియేటర్లోనే రిలీజ్ చేయాలి. మీ అమ్మగారి ఆశయాలు కావచ్చు, ఆశయం కూడా నెరవేరాలని చెప్పేసి మేము సివిఆర్ నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాం, ఆ రకంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీ సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఎవరికి కూడా ఇది స్పిరిట్ వాళ్ళకి కూడా కాంపిటీషన్ కాదు. మేము ముందుగానే ఆ టైటిల్ వాళ్ళ అమ్మగారు అనుకున్నటువంటి ఏదైతే కథ ఉందో దానికి బట్టే వీళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవడం. ఇప్పటికే సంవత్సరంన్నర కిందటే సెన్సార్ కూడా పూర్తయినటువంటి సినిమా, వాళ్ళకి అభ్యంతరం కాదు. అవసరమైతే మేము మా టైటిల్ని మార్చుకొని రిలీజ్ చేసుకుంటాం, దానికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ వల్లనే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు అందలేదు చేతికి, అందువల్లనే రిలీజ్ కూడా క్యాన్సిల్ అయింది, రిలీజ్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ స్పెషల్